పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఫారెస్ట్ అధికారుల వేధింపులు తాళలేక ఓ టింబర్ డిపో యాజమాని ఆత్మహత్యకు యత్నించడం సంచలనం రేపుతోంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన సిబ్బంది వ్యవహారాన్ని మనసులో పెట్టుకుని డిఎఫ్ఓ కిరణ్ తనను వేధిస్తున్నారని బాధితుడు రాంబాబు ఆరోపిస్తున్నారు. సామిల్ లైసెన్స్ రెన్యువల్ కోసం వెళ్తే తప్పుడు కేసులు పెడతానని బెదిరించారని, ఆ వేధింపులు భరించలేక విషం సేవించినట్లు బాధితుడు పేర్కొన్నారు. ప్రస్తుతం భీమవరం ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. అయితే తాము కేవలం రికార్డుల విచారణ కోసమే పత్రాలు అడిగామని, ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సామిల్తో కలిపే ఉంటుందండి. అది రీసెంట్గా ఏం జరిగిందంటే సామిల్ మీద ఏసీబీ రైడ్ జరిగింది సార్. ఏసీబీ రైడ్ జరిగింది. దానికి సంబంధించిన ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద వీడియో రికార్డులు, ఆడియో రికార్డులు వాళ్ళు పట్టుకెళ్లారు సార్. ఆ వీడియో రికార్డులు, ఆడియో రికార్డులు పట్టుకెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ వీడియో తీసుకున్నా నన్ను కంప్యూటర్లో డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ చేసి ఇమ్మన్నారు సార్. నేను దానికి సంబంధించి ఇచ్చాను సార్. ఈ గొడవ అంతా జరిగిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వచ్చండి. సామిల్ యొక్క రికార్డుతో పాటు మా రికార్డులో ఉన్న ఫైల్స్ కూడా పట్టుకెళ్ళిపోయారు సార్. జరిగిన కొంతకాలానికి మేము డిపో రెన్యువల్ చేద్దామని ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళాను సార్. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళామని వెళ్తే నాకు అక్కడ డిఎఫ్ఓ గారు ఏమన్నారంటే, రాంబాబు అంటే నువ్వేనని అడిగారు సార్ నన్ను. అవును సార్ నేనేనండి అన్నాను. అప్పుడు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారండి. తర్వాత కాసేపు నాకు బయటకు వచ్చండి. నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి మీరు అరగంటలో కావాలి, రాని పక్షంలో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మేము అరెస్ట్ చేయించడం జరుగుతుంది మమ్మల్ని బెదిరించారు సార్. ఏ సార్ దేనివల్ల అంటే నేను చెప్పినాను కూడా మీరు కరెక్ట్గా తీసుకురావాలా అని చెప్పి మమ్మల్ని బెదిరించారు సార్. సరే సరే అని మేము అనుకొస్తున్నాం. ఈ తర్వాత ఏం జరిగిందంటేనండి, వ్యక్తిగతంగా దీనికి మేమే ఆ వీడియోలు, ఆడియోలు మా వాళ్ళు వెళ్ళిన ఏసీబీ వాళ్ళకి మా వాళ్ళు ఇబ్బంది పడ్డారని నన్ను పర్సనల్ గా టార్గెట్ చేశారు సార్. మీ మీద బలమైన కేసులు పెట్టి మిమ్మల్ని బయటకు రాకుండా కూడా నేను చేయగలను, మీ కుటుంబానికి కూడా మీరు దేనికి పని చేయాలని నేను చేయగలను. వచ్చిందరో చెప్పి నా ఆఫీసర్లో నన్ను బాధ పెట్టేస్తున్నారా, ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాను హాస్పిటల్కి వచ్చిందరో చెప్పాడు. మరి ఆఫీసర్ ఎవరో నాకు తెలియదండి. మరి ఎప్పుడు నేను అడగలేదండి అతన్ని. రాంబాబు అని అతను లైసెన్స్ రామాంజనేయ టింబర్ డిపో దానికి లైసెన్స్ హోల్డర్. సో మేము 2-3 రోజుల కింద అతను లైసెన్స్ రెన్యువల్ కోసం కొన్ని యూస్డ్ డాక్యుమెంట్స్ ప్లస్ 3A3B రిజిస్టర్ ఆఫ్ స్టాక్ ఇవ్వడం జరిగింది. సో దాంతో పూర్తిగా ఇవ్వకపోవడం వలన మేము మళ్ళీ అతను ఫోన్ చేసి ఒరిజినల్స్ 3Aలో ఏదైతే సరికొచ్చిందో దానికి రిలేటెడ్ గా ఒరిజినల్ పర్మిట్స్ అడగడం జరిగింది. సో మళ్ళీ వచ్చి ఒక 2 పర్మిట్స్ ఒరిజినల్ పర్మిట్స్ ఇచ్చి అప్పుడు రిటర్న్ అపాయింట్మెంట్ తో తీసుకోవడం జరిగింది. తర్వాత మేము కొద్దిగా పరిశీలించిన తర్వాత కొద్దిగా పర్మిట్ లో కొద్దిగా తేడాలు ఉన్నట్టు తను మాకు గమనించడం జరిగింది. 3A3B రిజిస్టర్స్ అబ్స్ట్రాక్ట్ జిరాక్స్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా తేడా ఉన్నట్టు మాకు పరిశీలించడం జరిగింది. ఇది పరిశీలించిన తర్వాత మేము అతనికి ఫోన్ చేసాం. 2 రోజుల క్రితం అతను ఫోన్ చేసి ఆయన్ని 3A3B రిజిస్టర్ ఒరిజినల్ ప్లస్ డూప్లికేట్ కాపీస్ ఏదైతే ఉన్నాయో ఒరిజినల్స్ అవి ఆఫీస్కి ఇవ్వని చెప్పడం జరిగింది. ఆయన ఇస్తాను అని చెప్పేసి చాలా వరకు డిలే చేయడం జరిగింది. తర్వాత నేను ఎఫ్ఐఆర్ గారు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ గారిని పంపించి ఈ 3A3B రిజిస్టర్స్ ప్లస్ ట్రిప్లికేట్ కాపీస్ ట్రిప్లికేట్ కాపీస్ అడగడం జరిగింది. మళ్ళీ ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోతే ఒకవేళ ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. కన్నల్లో ఉన్న సామిల్ పక్కన టెంపర్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఫారెస్ట్ అధికారుల వేధింపులు తాళలేక ఓ టింబర్ డిపో యజమాని ఆత్మహత్యకు యత్నించడం సంచలనం రేపుతుంది. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఫారెస్ట్ అధికారుల వేధింపులు తాళలేక ఓ టింబర్ డిపో యాజమాని ఆత్మహత్యానికి గురి చేసింది. ఇప్పుడు అది పెద్ద సంబంధించిన వార్త. ఇప్పుడు అటు ఫారెస్ట్ అధికారులు పెద్ద తలనొప్పిగా మారింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అయితే 2 నెలల క్రితం అయితే ఇటు భీమవరం నియోజకవర్గం పాలకోడేరు మండలం అలాగే శృంగవృక్షం గ్రామానికి చెందిన ఒక టింబర్ డిపో ఏదైతే సామిల్ ఉందో రాంబాబు అనే వ్యక్తికి చెందిన సామిల్ని అంతకు ముందే 2 నెలలకు ముందు అంటే 3 నెలలకు ముందు దాన్ని మూసేయడంతో సురేష్ అన్న డిఎఫ్ఓ ఎవరైతే ఫారెస్ట్ అధికారి ఉన్నాడో ఫారెస్ట్ అధికారి దగ్గరికి దాన్ని రిలీజ్ చేయాలంటూ కూడా మూసేసిన దాన్ని రిలీజ్ చేయాలంటూ కూడా ఆయన అయితే కోరటం జరిగింది. అలాగే ఆయన ఒక వినతి పత్రం కూడా అక్కడ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి
ఎవరైతే సురేష్ అని ఉన్నాడో సురేష్ అతను అప్పుడు ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు ఆ సామిల్ని రీఓపెన్ చేస్తానికి కొంత డబ్బునైతే అడిగినట్లుగా రాంబాబు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఆ 2 నెలల క్రితం అయితే ఇటు సురేష్ ఇంటి దగ్గరే డబ్బులు రెడ్ హ్యాండెడ్ గా ఇస్తుండగా కూడా ఇటు ఏలూరుకు చెందిన ఏసీబీ అధికారులు అయితే డిఎస్పీ బృందం వెంకటేశ్వరరావు డిఎస్పీ బృందం అయితే ఆయన రెడ్ హ్యాండెడ్ గా అయితే ఉన్నాయి. ఆయన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే కూడా ఆయన ఏదైతే ఫారెస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నారో దాని నుంచి కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 2 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు రాంబాబు మళ్ళీ అగైన్ ఎవరైతే డిఎఫ్ఓ ప్రస్తుతం ఉన్న కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే వచ్చారో సురేష్ ఏసీబీ అధికారులతో పట్టుబడిన తర్వాత మళ్ళీ తన అప్పటి నుంచి కూడా తన సామిల్లు మూసుకుపోయే ఉంది, దాన్ని క్లోజ్ చేసే ఉంది. అయితే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలంటూ కూడా ఇప్పుడు మళ్ళీ డిఎఫ్ఓ ఫారెస్ట్ అధికారులకి తను సామిల్ని రీఓపెన్ చేసి కార్యకలాపాలు తన బిజినెస్ చేసుకుంటానంటూ కూడా అక్కడికి వెళ్ళి అతనైతే అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇతను రాంబాబు ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కిరణ్ ఉన్నాడో అతను ఈ రాంబాబుని చూడంగానే నీ సామిల్ని ఓపెన్ చేసే పరిస్థితే లేదు, నీ సామిల్ వల్లే మా అధికారి సురేష్ అనే అధికారి అయితే ఏసీబీ దాంట్లో అయితే చిక్కుకున్నాడు, నువ్వు కావాలనే పట్టించావంటూ కూడా తను మా కింది స్థాయి అధికారులందరూ కూడా నువ్వు ఏసీబీ అధికారులు నువ్వు కావాలనే పట్టించావంటూ కూడా ఇటు కిరణ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ అయితే ఇటు రాంబాబుకి సంబంధించి రీఓపెనింగ్ ఏదైతే సామల్ రీఓపెనింగ్ సంబంధించిన మ్యాటర్ ఉందో ఈ మ్యాటర్లో అయితే రాంబాబుని గద్దించిన పరిస్థితి కూడా ఉంది. దీనంతటికి కూడా ఈ ఏసీబీ అధికారులకు ఎవరైతే అడ్డంగా బుక్ అయ్యి సురేష్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ సురేష్ ని అటువంటి పరిస్థితే మళ్ళీ మాకు కూడా తెస్తావా, నీ ఫ్యామిలీని ఓపెన్ చేసే పరిస్థితే లేదు, ఎర్ర చందనం కూడా తెస్తున్నావు, అలాగే గంధ చెక్కలు తెస్తున్నావు, దాంట్లో అవన్నీ కూడా చేస్తున్నావు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నావు అని చెప్పి కూడా నీ మీద కేసు బనాయిస్తానని చెప్పి కిరణ్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అలాగే లైసెన్స్ రెన్యూల్ కోసం అతను కొన్ని పాత పత్రాలను 3A 3B రిజిస్టర్ కాపీలను కూడా సమర్పించాడు. అయితే కొన్ని పత్రాలు పూర్తిగా లేకపోవడంతో ఆ ఒరిజినల్ పత్రాలను తీసుకొస్తే అప్పుడు నేను వీటిలన్నింటినీ కూడా చూసి మళ్ళీ రెన్యూల్ చేస్తానని చెప్పి కూడా కిరణ్ అయితే రాంబాబుకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాంబాబు వీటిలన్నింటినీ కూడా వెక్స్ అయిపోయి ఇటు ఏదైతే అతను సామిల్లు రీఓపెన్ చేయపోగా అతను అంటే ఈ సామిల్స్ ఏదైతే ఉన్నాయో సామిల్స్ చేసేటప్పుడు కలపకి మించి అంటే వాళ్ళు ఎర్రచందనం అయితే తెచ్చే పరిస్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సామిల్స్ అధికంగా లోడు తేవటం, అధికంగా అంటే అధికారులకు తెలియకుండా కలప తీసుకొచ్చి లైసెన్స్ లేని కలపను కోయటం, టేకు చెట్లను కోయటం, అటువంటి పరిస్థితులు అయితే ఇటుపక్క ఈ గోదావరి జిల్లాలో అయితే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈ డిఎఫ్ఓ అధికారులు అయితే ఇటు సామిల్స్ కూడా మూసేసే పరిస్థితి ఉంటుంది. ఆ టైప్ లో ఆ సామిల్ని మూసేస్తానని చెప్పొచ్చు, కానీ అలాగే ఎర్రచందనం తెస్తున్నాను, గంధపు చెప్పలు తెస్తున్నాను అని చెప్పి కూడా ఇతనికి దగ్గర ఆ 4-5 నెలల నుంచి కూడా సామిల్లు మూసుకుపోవటం, తన వ్యాపార కార్యకలాపాలు ఏమి కూడా జరగకుండా పోవటం, తను ఆ ఏసీబీ అధికారులని ఆ సొమ్ము అంటే ఎవరైతే పాత ఏసీబీ అధికారులకు చిక్కుకున్నాడో ఇటు సురేష్ అన్న వ్యక్తి అతను అడిగిన సొమ్ము ఇతను ఇవ్వలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆ టైంలో అతను ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ అయితే ఈ అభాండాలన్నింటిని కూడా రాంబాబు మీద వేసి నీ సామిల్ని ఓపెన్ చేసే ప్రసక్తే లేదంటూ కూడా అతన్ని అనడంతో అతను ఈ పూర్తిగా కూడా ఈ సామిల్ని తన బిజినెస్ చేసుకుంటానికి వీలు లేకుండా అంటే ఈ అధికారి పోయాడు సరే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఓపెన్ చేస్తారన్న ఇదితో ఉంటే ప్రతి ఒక్కరు కూడా నీ రాంబాబుకి సంబంధించిన ఏదైతే శృంగవృక్షం గ్రామంలో ఉందో రాంబాబుకి సంబంధించిన సామిల్ని ఎట్టి పరిస్థితులు కూడా ఓపెన్ చేయను, మా అధికారులందరూ కూడా నేను చెప్తామని చెప్పి కూడా రాంబాబుని కిరణ్ అన్న వ్యక్తి అనటంతో అతను పూర్తిగా వ్యక్తి అయిపోయి ఇటు పురుగుల మందు తాగి ఆత్మహత్యాత్మ అయితే చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం భీమవరం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే రాంబాబు చికిత్స పొందుతున్నాడు. రఫీ రైట్ థ్యాంక్ ఫర్ అప్డేట్.